హాయ్ అండి. ఈరోజు వీడియో ఎండు నెత్తళ్ళు వంకాయ మామిడికాయ కర్రీ తయారు చేసే విధానం. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న నెత్తళ్ళని తలకాయ తోక తీసి 1 నిమిషం వేపుకోవాలి. ఇలా వేపడం వల్ల ఇసుక గట్ట ఉంటుంది కదా, అంతా పోయి కర్రీ బాగుంటుంది. ఇలా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి 5 నిమిషాలు. ఇలా ఫ్రై చేయడం వల్ల కూర టేస్టీగా ఉంటుంది. నీసు వాసన గట్రా రాదు, కమ్మగా ఉంటుంది. తర్వాత దాంట్లో వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్గా 2-3 సార్లు కడుక్కోవాలి. చూడండి, మురికి ఇసుక మట్టి లాంటివన్నీ వచ్చేస్తాయి. అలా నీట్గా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. చాలా శుభ్రంగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేయాలి. 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ కుమ్మి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు వేసి బాగా కలపాలి. తర్వాత 2 టమాటీలు వేసుకోవాలి, బాగా కలపాలి. ఇప్పుడు కడిగిన నెత్తలు కూడా వేసుకోవాలి. వంకాయ మామిడికాయ నెత్తల కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయలు కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, లేకపోతే కండ్ర వచ్చేస్తే. తర్వాత కొంచెం పసుపు, తగినంత కారం, 1 స్పూను ధనియాల పొడి, కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలపాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. ఈ సీజన్లో మామిడికాయలు నెత్తలు కూడా దొరుకుతాయి. ఇప్పుడే మనం ఇలా తయారు చేసుకోగలం. ఎండాకాలంలో ఎండు నెత్తలు వస్తాయి. నెత్తలు ఆరోగ్యం కూడా చాలా మంచిది. చేపల గంట నెత్తలు బాగుంటాయి. బాలింతలు కూడా తినొచ్చు. తర్వాత చింతపండు నానబెట్టిన రసం తీసుకుని వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోవసరం లేదు. మామిడికాయ వేస్తాం కనుక తక్కువ వేసుకోవాలి. రసం, చింతపండు రసం బాగా కలపాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి. మరి చిన్నవి కాకుండా పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర తరిగి వేసుకోవాలి, కలపాలి. మూత పెట్టాలి 2 నిమిషాలు. మళ్ళీ కొంచెం కొత్తిమీర తరిగి వేసుకొని కలపాలి. కూర రెడీ అయింది. ఎంతో టేస్టీ నెత్తళ్ళు వంకాయ కర్రీ రెడీ.